నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బుట్టెం మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం వల్లనే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది. బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలంటున్న 42% రిజర్వేషన్ కు హైకోర్టుకు వెళ్లి బీసీలకు అడ్డుపడిన బుట్టెం మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి బీసీలను అవమానపరిచిందని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయంలో ఒక ప్రకటన మండిపడ్డారు. అతనికి టికెట్ ఇవ్వకముందు స్థానిక సంస్థలో సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీలు పోటాపోటీగా సమఉజ్జిగా పోటీలో ఉన్నాయని, బుట్టెం మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో రంగారెడ్డి జిల్లా కేశవపురం నుండి మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసి 2 కోట్లు ఖర్చు పెట్టి గెలవలేకపోయిన అసమర్థుడు బుట్టెం మాధవరెడ్డి డబ్బులిస్తే ప్రలోభాలకు గురవుతారని ఒక అపోహతో గెలిస్తే బీసీ సమాజం రిజర్వేషన్లు కోరుకునేది లేదనే సందేశం ఇవ్వాలని అనుకున్నాడు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు 2 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ అతన్ని ఓడించి మన సామాజిక వర్గాల ఐక్యతను చాటారు అని కొనియాడారు. ఇదే క్రమంలో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మున్సిపాలిటీ 18 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది, 6 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకున్నారని గుర్తు చేశారు. ఇదే వ్యవహార శైలి వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అయినప్పటికీ ఏ పార్టీలు తీసుకున్నప్పటికీ బీసీలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పటికీ దానికి విరుద్ధంగా మాధవరెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డారు. దానికోసం బీసీ సంఘాలు ఎంతో మంది పోరాడారు, హైకోర్టులో కేసులు వేశారు, వాదన ప్రతివాదనలు వినిపించారు. అయినప్పటికీ కేసు పెండింగ్లో ఉన్నది. దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళినా అది హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ వరకే అని పరిమితి విధించింది. దానిలో భాగంగా ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు తొందరగా ఎలక్షన్లు నిర్వహించాలని ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి దానిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నిర్వహించినప్పటికీ బీఆర్ఎస్ స్థానాలు, కాంగ్రెస్ స్థానాలు బరాబర్గా డి అంటే డి అన్నట్టుగా పోటీ చేసినాయి. కొంచెం హెచ్చుతగ్గులుగా కాస్త ముందంజలో ఏదో పార్టీ ఉన్నప్పటికీ కొంచెం మెరుగుగా ఉన్నది. అనంతరం మరి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ బుట్టగాని మాధవరెడ్డి జాగృతికి సంబంధించి బీసీలకు రిజర్వేషన్లకు అడ్డుపడినటువంటి వ్యక్తి మరి అతను నిలబడడం జరిగింది కేశవపూర్ నుంచి. ఆ కేశవపూర్ నుంచి నిలబడినటువంటి వ్యక్తి బీసీలు అంటే చేతిగానోళ్ళు, బీసీలు ఏదో కొన్ని ప్రలోభాలకు గురి చేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పినటువంటి వ్యక్తి. మరి దానికి గుణపాఠం చెప్పాలని బీసీఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు 2 కోట్లు ఖర్చు పెట్టుకున్నప్పటికీ కూడా గెలవలేని సందర్భం. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒకటే గుద్దుతే మరి మా బీసీ అభ్యర్థి గెలిచిండు. మరి అలాంటి సందర్భంలో మరి ఇట్లాంటి మేము రెడ్డిలకు కూడా వ్యతిరేకం కాదు, వారి అధికార ఆధిపత్యానికి వ్యతిరేకులం. అంతేగాని ఈ మాధవరెడ్డి అనే తోడు మల్లారెడ్డి కొత్తు ఇలాంటి వాళ్ళని మేము క్షమించాం. తర్వాత అతను కూడా తనకు సరైన గుణపాఠం చెప్తారని బీసీ సంఘాల నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. అదే సందర్భంలో మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినాయి. మా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం అంటేనే పురుగుడు పోసుకున్న బీసీ ఉద్యమకారులు, బీసీ ఉద్యమాల గడ్డ. ఈ బీసీ ఉద్యమాల గడ్డ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఆ ఉద్యమ నేపథ్యంలో బుట్టగాని మాధవరెడ్డిని ఎన్నోసార్లు చేసినాం. ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం వల్లనే మరి నాగర్ కర్నూలు తాలూకా అయినటువంటి ఈ నియోజకవర్గంలో 18 స్థానాలు కాంగ్రెస్కు మద్దతు తెలిపి గెలిపించుకున్నాం. బీఆర్ఎస్ అంటే మాకు కోపం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ టికెట్ వలన బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడం జరిగింది.
ఇదే అనంతరం రాబోయే ఎంపీటీసీ జడ్పీ స్థానంలో కూడా ఇదే వ్యవహరిస్తే బీఆర్ఎస్ అనేది పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ బీసీల వాటెంతున్న బీసీలకు ఆ రిజర్వేషన్ కేటాయించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ.